హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిట్ 3 సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ వీడియో క్లోజ్ చేయండి, స్పాయిలర్స్ అయితే ఉంటాయి. హిట్ 3 మీద నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఎందుకంటే హిట్ 1 ఇచ్చిన ఇంపాక్టు హిట్ 2 పర్లేదు అనిపించింది. హిట్ 3కి వచ్చేసరికి నాకైతే అసలు ఏమనిపించలేదు. ఈ మూడిటికి ర్యాంక్స్ ఇవ్వాలి అంటే హిట్ 3 వచ్చేసి సిల్వర్, హిట్ 2 వచ్చేసి ప్లాటినం, హిట్ 1 వచ్చేసి గోల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే పార్ట్ 1 ఇచ్చిన ఇంపాక్టు పార్ట్ 2 పర్లేదు అనిపించింది. ఈ హిట్ 3కి వచ్చేసరికి మొత్తం కొలాప్స్ అనిపించింది నాకు. శైలేష్ గారు హిట్ 2 కంప్లీట్ అయిన తర్వాత హిట్ 3 స్టోరీ ఏమనుకున్నాడు అంటే ఒక 20 మంది 30 మంది సైకో కిల్లర్లని ఒకటేసారి హీరో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చంపితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనుకున్నాడు. ఈ చిన్న కాన్సెప్ట్ని అనుకొని మిగతా స్టోరీ అంతా రాసుకున్నాడు. ఎందుకంటే మూవీలో ఒక ఇన్వెస్టిగేషన్ ఉన్నట్టు అనిపించదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అనిపించదు. అసలు హీరో అందరినీ స్టార్టింగ్లో చంపేయడం అది చాలా సినిమాల్లో చూసాం. హీరోని నెగిటివ్గా చూపించడం, తర్వాత అది హీరో ఎందుకు చంపుతున్నాడో బిహైండ్ స్టోరీ అది వర్త్ అని మనకు అనిపించడం. ఇందులో అది పెద్దగా థ్రిల్లింగ్ అనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. మైండ్లో క్లైమాక్స్ 30 మినిట్స్ స్టోరీని పెట్టుకొని మిగతా స్టోరీ అంతా రన్ చేశారనిపించింది బలవంతంగా. అసలు ఏమో భయ్యా, నాకైతే నాని పర్ఫార్మెన్స్ ఆ క్లైమాక్స్ 30 మినిట్స్ స్టోరీ రాసుకున్నారు కాబట్టి ఓకే. నానికున్న మార్కెట్కి హిట్ వేసేసుకున్న కొద్దిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్కి సినిమా అయితే ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ హిట్టే, ఇందులో ఏ డౌట్ లేదు. బట్ నా వరకు వచ్చేసరికి మాత్రం ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్ అని అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో ఒక హీరో రావడం, ఆ హీరో ఎంట్రీ ఇవ్వడం అది కూడా ఒక హైప్ లాగానే ఉంటుంది ప్రతిసారి. హిట్ 2లో మాత్రం బిగ్గెస్ట్ హైప్ ఇచ్చింది నాని ఎంట్రీ ఇచ్చినప్పుడు. హిట్ 3కి వచ్చేసరికి మాత్రం తుస్సుం అనిపించింది. ఎందుకంటే బిఫోర్ రిలీజే కార్తీ ఉంటున్నాడని ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. సో కార్తీ ఎంట్రీ వచ్చినప్పుడు ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది థియేటర్లో. బట్ అదొక పెద్ద ఎగ్జైట్మెంట్ లాగా అనిపించలేదు. దానికి అనిపించకపోవడానికి రీజన్ కూడా సినిమా రిలీజ్కి ముందు లీక్ అవ్వడం అనే కాన్సెప్ట్ అయితే కాదు, సినిమా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోవడం అనే అనిపించింది. ఇంకా మళ్ళీ హిట్ 4కి వచ్చేసరికి తమిళనాడులో ఒక కేసు, మళ్ళీ అక్కడ కేసుని సాల్వ్ చేయడానికి మన కార్తీ హీరో వీరప్పన్. సో తమిళనాడు హిట్ డిపార్ట్మెంట్ అనమాట. ఇంకా అదేలా తీసుకుంటారు. చాలా చిన్న కాన్సెప్ట్ని తీసుకొని అది చాలా ల్యాగ్ చేస్తూ తీసుకువెళ్ళినట్టు అనిపించింది నాకైతే. అసలు ఎక్కడ ఎక్కలేదు మూవీ. ఎందుకంటే హిట్ 1 చూసుకోండి, హిట్ 2 చూసుకోండి, రెండు సినిమాలలో ఇంటర్లింక్డ్ సీన్స్ ఉంటాయి మనకి. ఆ మూవీని ఈ మూవీని ఇంటర్లింక్ చేసిన కొన్ని సీన్స్ ఉంటాయి. అది హై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క నిమిషం ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది టూ గుడ్ అనిపిస్తుంది. అక్కడ శైలేష్ గారి క్రియేటివిటీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, శైలేష్ గారి టాలెంట్ కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఆ రెండు పార్ట్లకి. హిట్ 1 కేస్కి హిట్ 2లో కేస్కి చిన్న ఇంటర్లింక్డ్ పాయింట్స్ ఉంటాయి. అలా హిట్ 3లో కూడా చూపిస్తారేమో అనుకున్నాను. అబ్బే లేదు, డిసప్పాయింటెడ్. అట్లీస్ట్ హిట్ 3కి హిట్ 4కి ఏమన్నా ఇంటర్లింక్డ్ పాయింట్తో ఎండ్ అవుతుందేమో అనుకున్నాను, అది కూడా లేదు. ఇంకా ఏంటి, ఏదో హిట్ కాబట్టి ఆ హిట్ టైటిల్ పెట్టుకుంటూ హిట్ 4, 5, 6 పెట్టుకుంటూ పోవాలి. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ 30 మినిట్స్ కాన్సెప్ట్ అనుకోవాలి, దానికి ఒక 2.5 hours స్టోరీ అల్లుకొని వెళ్ళిపోవాలి. ఇదైతే వర్కౌట్ అయ్యేలాగా అనిపించలేదు నాకైతే. ఎనీవేస్ గైస్, నా ఓన్ ఒపీనియన్ అయితే ఇది. ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఓన్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.